సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు జేఏసీ ధర్నా. సిరిసిల్లలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరవెల్లి. పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు మూతపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నాయకులు ఫైర్. జనవరి 1 నుండి ఆన్లైన్ ద్వారా అధికారుల సెలవు దరఖాస్తులు సమర్పించాలన్న జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్. శని త్రయోదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో నవగ్రహ ఆరాధనను భక్తులు నిర్వహించారు. ధనుర్ మాసంలో శనివారం త్రయోదశి ఒక్కో రోజులో రావడంతో భక్తులు అధిక సంఖ్యలో నవగ్రహాలకు పూజలు చేశారు. నవగ్రహ ఆరాధన వల్ల అనేక దోషాలు తొలగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ధనుర్ మాసంలో శని త్రయోదశి శనివారం నిర్వహించే పూజలకు సత్ఫలితాలు ఇస్తాయని వెల్లడించారు. ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేసి సాయంత్రం నక్షత్ర కాలం వరకు దైవారాధన చేస్తే అన్ని రకాల గ్రహపీడలు తొలగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనేశ్వరం. శనేశ్వర దేవతాభ్యో నమః. తైలాభిషేకోస్తు. నీలాంజన సమావాదం. నమ సోమాయ రుద్రాయ నమ సామ్రాయ అరుణాయ నమ శంగాయ మధుపతే నమో ఉగ్రాయ భీమాయ నమో అగ్రేవరాయ దూరేవరాయ నమో అంద్రేజ అనీయతేతరాయ నమ శివాయ శివతరాయ నమ శ్రీత్యాయ కౌల్యాయ నమ పార్యాయ భార్యాయ నమ ప్రథమాయ గోత్రవాయ నమాచార్యాయ రాజ్యాయ నమ శక్యాయ మేన్యాయ నమ శ్రీగత్యాయ ప్రవాక్యాయ దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన్య సర్వజ్ఞానాయ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతినో బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. హర 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 తీరస్తు. మీ దగ్గర నల్లబట్టు ఉంటే తీసుకోండి. నీలి వస్త్రం సమర్పిస్తున్నాము. శిలాప నిందలు దీవించు. ఆ దేవునికి చెప్పండి శనేశ్వరునికి. భయస్నానం సమర్పయామి. ఆప్యాయస్వదే విశ్వతత్వమూర్త్యం భవావాదస్తంగతే. భయస్నానం సమర్పయామి. దధిస్నానం సమర్పయామి. ఘృతస్నానం సమర్పయామి. మధుస్నానం సమర్పయామి. శర్కరాస్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. విజయ అభయ ఆయు ఆరోగ్యత సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ గ్రహచారాలున్నా ఏ దోషాలున్నా తొలగి మేమనుకున్న కార్యాలు ఒకనే. అక్కడ చిక్కండి వెనకకు. పోకలో ఖర్జూరలో అరటి పండ్లో ఏమి ఉంటాయో పెట్టండి. తమలపాకులు పోకలు బ్రహ్మాఫల నైవేద్యం సమర్పయామి. ఇట్లా చూపెట్టండి. ఓం ప్రథమాయ నమః ద్వితీయ నమః తృతీయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమః నైవేద్యం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి.
జపాంకుశం సంకాశం కాశపేయమాదితం తమేరింతర్భావగ్నం ప్రణతోస్మి దివాకరం బియ్యం చంద్రాయ నమః. ఇక్కడ చంద్రుడు చంద్రాయ నమః. దది శంకరాభం క్షీరోదానం సంభవం నమామి చతురం. చంద్రుడికి ఇక్కడ దది శంకరాభం క్షీరోదానం సంభవం నమామి చతురం సోమం శంభోర్మకడభోజనం. కందులు నమః. ఇక్కడ ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతమప్రభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యాం. నాకు కొద్దిగా విశ్వరూపా వశవో వదంతి తానో మంద్రేషు ముహూర్తం దుహాన ధేనుర్వాగస్మాత్ వశిష్ఠు తైతో అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. మార్కండే గోత్రోద్భవస్య శంకర్ నామధేయస్య విజయలక్ష్మీ నామధేయస్య హర్షవర్ధన్ నామధేయస్య శశివర్ధన్ నామధేయస్య సాహ కుటుంబానాం జననీయంబానాం గోత్రం పురాజన గోత్రోద్భవస్య అమ్మ నాన్న పేరు శృతి నామధేయస్య సాహ కుటుంబానాం. మీ గోత్రం కౌండిన్య గోత్రోద్భవస్య వరణ్యానామధేయస్య సాహ కుటుంబం సాహ కుటుంబానాం పశ్చిమాగోత్రోద్భవస్య సుమన్ సాగర్ నామధేయస్య శ్రీవాణి నామధేయస్య సాహ కుటుంబానాం వజ్రెడ్డి గోత్రోద్భవస్య కృష్ణా నామధేయస్య శరణారవిందార్పణమస్తు. దోచులు పట్టండి. ఆదిత్యాది నవగ్రహ దోష ఇక్కడ ఆదిత్యాది నవగ్రహ దేవత శరణారవిందార్పణ. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాన్న సంభూతం తన్నమామి శనైశ్వరం. శనివారం, ధనుర్మాసం, మార్గశిర మాసం అన్ని విశేషమైనటువంటి యొక్క తిథి త్రయోదశి. ఈ రోజు బహుళ త్రయోదశి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ క్షేత్రం నందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రానికి అనుసంధానమైనటువంటి భీమేశ్వరాలయంలో ఉన్నటువంటి నవగ్రహారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శనివారం త్రయోదశి రావడం వలన ఈశ్వరార్చన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనాన్ని దర్శించి ఉపవాస దీక్షను విరమణ చేసి ఈరోజు శివార్చన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక ప్రతి భక్తులు కూడా ఈ ఈశ్వరాలయమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము, అది అనుబంధమైనటువంటి వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని, నవగ్రహాలను, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 27, 28 తేదీన టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి, మంత్రులు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో జనవరి 5వ తర్వాత నిరవధిక సమ్మె కొనసాగిస్తామన్నారు. మన యూనియన్ పంచాయతీలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపి గమనించి జేఏసీగా ఏర్పడ్డామన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకుని మీరు యూనియన్ ఏం చేస్తుందో చూసి ఇతర సంఘాలు మాయ మాటలు నమ్మకుండా జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సమ్మెను విజయవంతంగా సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ ధర్నాలో CI2 జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్, జీపీ మండల అధ్యక్షుడు బూరా శ్రీనివాస్ గౌడ్, అక్కల అంజాగౌడ్, వర్కోలు మల్లయ్య, నరపురం నరసయ్య, లోకిని శ్రీనివాస్, జ్ఞాత నరసయ్య, బెజుగం రాజశేఖర్, ముదుగం అనిల్, నరేష్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని అనేక డిమాండ్లతో ఈరోజు రెండో రోజు టోకెన్ సమ్మె జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము 34 రోజుల సమ్మె చేసిన సందర్భంగా మా టెంట్ల వద్దకు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికుల గొంతమ్మ కొరకు కావు
కనీస వేతనం 18,000 ఉండాలి, 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలి. వాళ్ళు నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి వైద్య ఖర్చులు కూడా 10 లక్షల వరకు ప్రభుత్వం భరించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మద్దతు తెలిపి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే చేస్తామని చెప్పి ఈరోజు సంవత్సర కాలం గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద స్పందించడం లేదు. మేము పంచాయతీ కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చాం. సంవత్సరం అవుతుంది, మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఈ నెల 30న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, వేతనాలు పెంచాలి, జీవో నెంబర్ 51 సవరించి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో చేస్తున్నాం. ఒకవేళ ఈ 30న రాష్ట్ర కేబినెట్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు చర్చించకపోతే జనవరి 5 తర్వాత నిరవధిక సమ్మెకు ఓడని కూడా గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6-7 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పెండింగ్ వేతనాలు తక్షణమే ఈరోజు సాయంకాలం వరకు వారి వారి అకౌంట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. రెండో అంశం, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇవ్వాలి. ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. 51 జీవోను సవరించాలి. మరి జీవో నెంబరు ఈ ప్రభుత్వమే మొన్నటికి మొన్న 60 ప్రకారంగా వేతనాలు అందిస్తాం ఈ 1 తారీఖు నుంచి అని మాట చెప్పడం జరిగింది. అన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఆ రిపోర్ట్లన్నీ బ్యాంకు అకౌంట్లో వారి ఆధార్ కార్డులు వారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని అనేక సార్లు తీసుకున్నారు. మరి ఇప్పటికైనా ఈ కనీస వేతనం జీవో నెంబరు 60 ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. చనిపోయిన కార్మికులందరికీ కూడా 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి. దాన సంస్కారాల కోసం 10,000 ఇస్తూ ఉన్నారు. 10,000 సరిపోతలేవు. 30,000 రూపాయలు తగ్గకుండా ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి దాన సంస్కారాల కోసం ఇవ్వాలి. ముఖ్యంగా హెల్త్ కార్డులు 10 లక్షల రూపాయలు తగ్గకుండా హెల్త్ కార్డు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సర్వే చేపిస్తూ ఉంది. ముఖ్యంగా నిరుపేదలు ఈ గ్రామ పంచాయతీలో కుటుంబాలలోనే ఉన్నారు కనుక ప్రధాన అంశంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ముందుగా వర్తించిన తర్వాత వేరే వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 19 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయకుండా విద్యను బోధించే ఉపాధ్యాయులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు బీజేపీ నాయకులు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేసి వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, బీజేపీ సీనియర్ నాయకులు ఆడెపు రవీందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనేది మూడోసారా దీక్ష? రెండోసారి. అంతకు ముందు కాలేజీ పక్కకు మనం ఆడ కూర్చొని టెంట్ వేసుకొని దీక్ష చేసినాం. అందులో కూడా వచ్చి మాట్లాడినాం. కాకపోతే ఆ టెంట్ ఎట్లా బీకేయాలనే ప్రయత్నం అప్పుడు ప్రభుత్వం చేసింది. అంతేనా? వాస్తవమేనా? గుర్తుందా మేము వచ్చి మాట్లాడుతున్న డిమాండ్లు అన్నవి? అసలు కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా చేస్తా అన్న కేసీఆర్ ఆ రోజు చేయలేదు. ఛాయ తాగే అంత లోపల రెగ్యులరైజ్ చేస్తా అన్న ఈ రోజు ముఖ్యమంత్రి చేయలేదు. మరి సార్ ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినరు అన్ని విధానాల ప్రకారమే ఎంపికైనాం, అన్ని విద్యా అర్హతలు ఉన్నాయి, అయినా కానీ వివక్ష ఎందుకని వీళ్ళ యొక్క దీక్ష. ఈరోజు అధికారంలో ఉన్న వ్యక్తులు అటువంగా ఇటువంగా ఆగుతున్నారు, మేము చేస్తామంటున్నారు.
మరి అన్న ఇక్కడికి వచ్చినప్పుడుగా హోటల్కి ఛాయ్ తెప్పిస్తే అయిపో రెగ్యులరైజ్ అవుతుండే కదా మీకు. మొన్న మంత్రి వచ్చిండు కదా భాగస్వామి ఉన్నాయన ప్రభుత్వంలో, ఒక్క ఛాయ్ తాగితే రెగ్యులరైజ్ అవు. ఛాయ్ ముచ్చట్నే వద్దంటున్నారా? ఏమని చెప్పద్దు. మీరు పిల్లలను భావితరాలను భవిష్యత్తు మంచిగా ఉండాలని మీరైతే ఏదైతే ఉండాల్సిన మీ పని ఉన్నదో ఈ రకంగా వంట వార్పులతోటి బయట వంట వండుకునే పరిస్థితికి మేము తీసుకొస్తాం. కానీ మీరైతే దాని గురించి అడగద్దనే విధానంలో ఏదైతే హామీలు ఇచ్చి కాంట్రాక్ట్ లేకుండా చేస్తా అన్న వ్యక్తి గంగలో కలిసిపోయింది. ఛాయ తాగే వరకు చేస్తున్నా అన్న వ్యక్తి చేయలేకపోతుండు కనుక మీ పాపం తలిగి వారు కూడా అతి త్వరలో గంగలో కలిసిపోతారు. మా సాయశక్తుల మా పార్టీతోటి రిప్రజెంటేషన్ మీరు చేస్తున్నారు, మా సాయశక్తుల మేము చేస్తున్నాం, మా భాగస్వామ్యం కూడా ఉన్నది మీ దాంట్లో. తప్పకుండా ఈరోజు మేము మాకు అవకాశం వస్తే ఏం చేస్తామన్నది మా రగన్న చెప్తారు మీకు. రెండోసారి ఇది ఆ రోజు కూడా వివక్ష చూపుతూ మన టెంట్ను కూడా పీకేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా మనం అనుకున్నాం ఇదే వివక్షను కొనసాగించినట్టయితే మనం అధికారిక కార్యాలయాల లోపలికి చొచ్చుకపోవాలి, మేము సహకరిస్తాం, మేము ఒక 100 మంది వస్తాం, మీరు అందరూ సహకరించాలని ఆ రోజు కూడా అనుకున్నాం. ఈ రోజు కూడా అదే దానికి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు ఈ సభాముఖంగా ఏం తెలియజేస్తున్నామని అంటే మీకు న్యాయం జరగని పక్షంలో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మీకంటే ఒక 10 అడుగుల ముందు మీకోసం కొట్లాడటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. మీ మీద ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారో మీకంటే ముందు మా మీద తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. కనుక మీ ఉద్యమం ఏడదాకపోయినా మీ వెన్నట్టు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మిగతా విషయాలన్నీ మా రగన్న గారు తెలియజేస్తారని తెలుస్తున్నాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక్కడ చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా బీజేపీ నాయకులు మా రఘునాథ్ అన్న గారు, టౌన్లో ఉన్న ముఖ్య నాయకులందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుందనేది ఒకటి స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగులను చాలా విభాగాలలో పనిచేస్తున్న వాళ్లకు వేలు లక్షలు జీతం ఇచ్చి ఇక్కడ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళ టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళ అన్ని వివిధ రకాల పని చేసే వాళ్ళని శ్రమ దోపిడీ గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉండదు, మొత్తం అందరూ రెగ్యులర్ విధానంలో పనిచేయాలి. ఈ ఒక స్కూళ్ళు కూడా పూర్తిగా డెవలప్ చేసి ఉచితంగా మనం విద్యను అందిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వాలు కూడా చాలా మోసం చేసినాయి. ఈ అక్క చెప్తుంది ఇందాక 15-25 సంవత్సరాలకు పనిచేసిన వాళ్ళకు కూడా 15-20 వేల జీతం ఇస్తూ శ్రమ దోపిడీ ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన వ్యతిరేకిస్తున్నాం. మీ యొక్క దీక్షకు అందరం పూర్తి స్థాయిలో మద్దతు ఉండి మేము ఇంతకుముందు కూడా మీరు పోయిన సంవత్సరము అదే అంబేద్కర్ స్టాచ్లో మీరు దీక్ష చేస్తే మేము కూడా మద్దతు ఇచ్చినాము. ఇందాక అన్న చెప్పినట్టు ప్రతి విషయంలో మేము ముందటుండి మీకు మద్దతు ఇస్తూ ఈ యొక్క ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి సెంటర్ దాకా తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క కోరికలను నెరవేర్చే విధంగా మేము పనిచేస్తాము. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిసారి ఏం చేస్తాయంటే ఏదో గొప్పలు చెప్తాయి, కానీ ఇక్కడ ఇంటర్నల్గా చాలా దోపిడీ జరుగుతుంటుంది. అవన్నిటిని గుర్తించక, ఎందుకంటే భూమిలో కదా ఈ మైనింగ్ కదా అండర్ గ్రౌండ్ నుంచి తవ్వినట్టుగా ఇక్కడ కొన్ని సంస్థలు దోపిడీ చేస్తూనే ఉంటాయి, కొంతమంది లీడర్లు దోపిడీ చేస్తూనే ఉంటారు. 1000 ఎకరాల భూమి అన్యాకృతం అవుతుంది, పని చేయని వానికి వేల జీతాలు ఇస్తారు. ఈ విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఖండిస్తూ పని చేసే వాళ్లకు న్యాయబద్ధమైన జీతం ఇవ్వాలి, వాళ్ళకు వసతులు కల్పించాలి, రెగ్యులరైజ్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నటువంటి ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్కు మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మీ ఎన్నంటే ఉంటామని తెలియజేస్తూ మిగతా పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి మీ యొక్క బాధలు మీ యొక్క కష్టాలు తీరాలని మరి నేటికి 19వ రోజు అటువంటి కార్యక్రమం ఇంకా నడుస్తూ ఉంది. దురదృష్టం ఏంటంటే పనులు దాదాపుగా అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. స్కూళ్ళు తీసుకున్నా, లేకపోతే ఆయాలు తీసుకున్నా, ఆశా వర్కర్లు తీసుకున్నా, ఆ జీతాలు కూడా అరకొర. మీకు ఎంత ఇస్తున్నామా జీతాలు? ఓ లెక్కలేదు దానికి. 32,000. అయితే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల. కనీసం ఈ పని చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీకు సరైనటువంటి ఏమి ఉండవు నాకు తెలిసినంత మటుకు.
నాకు తెలిసినంత మటుకు కథలు చెప్తారు, ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తామని చెప్తారు. పోయిన గవర్నమెంట్ ముంచింది, ఈ గవర్నమెంట్ కూడా అలాగే సిస్టమ్ అనేది అట్లే కొనసాగుతూ ఉన్నది. అన్ని ప్రగల్భాలు కలపడం తప్ప మరి ఈ ప్రభుత్వాలు మీ అట్లాంటి వాళ్లకు మరి ఎందుకు న్యాయం చేస్తలేదు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. మనం ఎంత మొరబెట్టుకున్నా నేను చాలాసార్లు ఇట్లా పోయినప్పుడు చూసినాను. కాకపోతే ఏంటంటే ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా రావాలి, ఊరికి ఒకరం ఇద్దరం వచ్చి మాట్లాడితే బాగుండదు. మా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మీ బాధను వాళ్ళకి చెప్పుకున్నప్పుడు ఒక సిస్టమ్ ప్రకారంగా ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి, ఎట్లా చేయాలనే ఉద్దేశంతో రాలేదు. ఈరోజు సమయం వచ్చింది, మేమందరం కలిసి రావడం. ఒకటే మీకు చెప్తున్నామ్మా, మీ చిన్న కోరికలు మీవి ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద సమస్య కదా అన్న. ఎందుకంటే మనం ప్రభుత్వాలు చూసినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. దున్నని ఒక ప్లేస్ ఉంటుంది, 100 ఎకరాలు 200 ఎకరాలు గుట్టలు ఉంటాయి, లేకపోతే అక్కడ అక్కడికి రాని ఒక స్థలం ఉంటుంది. దాని పేరు మీద రైతు బంధు అనే పథకం పెట్టుకొని ఒక్కొక్కరు లక్షల రూపాయలు ముళ్ళగట్టుకొని పేరు, లక్షల రూపాయలు అమ్మ, ఒక్కటి కాదు రెండు కాదు, ఒక 200 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మంచి పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఎకరానికి 10,000 చొప్పున జేబులు వేసుకొని పోయారు. అంటే ఎంత మొత్తం ఈ తెలంగాణ ప్రభుత్వాలు ఏ రకంగా ముంచినాయి అనేటువంటి విషయం అదొక ఉదాహరణ మీకు చెప్పచ్చు. దాంట్లో ఆవగింజంతా కూడా కాదు, మిమ్మల్ని ఒకవేళ మీరు తలుచుకుంటే మీకు న్యాయం చేయాలనుకుంటే ఒక ఆవగింజంతా కూడా కాదు, అన్ని లక్షలు అన్ని కోట్ల రూపాయలు నాశనం అయిపోయినాయి. ఈ రకంగా ప్రభుత్వాలు కనికరం లేకుండా, కనీసం మానవత్వం లేకుండా ఇట్లా ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నటువంటిది ఎవరికి అర్థం కాదు. మేము ఒకటే మీ ఎంబడి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఎప్పుడు పిలిచినా నాకు ఒక ఫోన్, నా నెంబర్ మీకు ఇస్తా, ఎప్పుడు పిలిచినా ఒక 50 మంది కానీ 100 మంది కానీ మీ ఎదురుగా ఉంటాం. ఏ అవసరం వచ్చినా ప్రభుత్వంతో కొట్లాడడానికి మేము ముందు ఉంటాం, దాని వెనక ముందు అవసరం లేదు. ఎందుకంటే ఇదే కాదు, చాలా చోట్ల కూడా ఇట్లాంటి ఇంతకుముందు ఆశా వర్కర్లు చేసినప్పుడు కూడా మేము పోయి మాట్లాడినాం, వాళ్ళకు మద్దతు ఇచ్చినాం. మీకు న్యాయం జరగాలనుకుంటే తప్పకుండా మేము వెంబడి ఉంటాం. మీకు న్యాయం జరిగే వరకు కూడా ఆ పోరాటంలో ముందుంటామని మాట ఇస్తూ, మరి మా పెద్దలు ఇంకా స్పష్టంగా ఇంకేం చేస్తే బాగుంటుంది మీకోసారి కానీ విషయాలు వాళ్ళు చెప్తారు. మరి ఈ కాస్త అవకాశం ఇచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా శుభాకాంక్షలు. మీకు రాబోయే ఇప్పుడు సార్ ఇవాళ మా గోస మీరు పేపర్లో చూస్తున్నారు, మీరు రోడ్డు మీద లాస్ట్ ఇయర్ కూడా మాకు వచ్చి మద్దతు ఇచ్చారు సార్, సంతోషం సార్. ఇప్పుడు కూడా వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఓకే, మీ ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్. ఒకటి ఏంటంటే మాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఇది మన విద్యాశాఖ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. 60% ఏమో మన సెంట్రల్ ఇస్తుంది సార్, నెక్స్ట్ 40% మన స్టేట్ ఇస్తుంది సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు బడ్జెట్ అలాట్ చేస్తుంది కదా సార్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ బడ్జెట్ ఎంత మనకు యూటిలైజ్ చేస్తారు అనేది మీరు క్వశ్చన్ చేయాలి సార్. ఖచ్చితంగా అసెంబ్లీకి పార్లమెంట్కి తీసుకెళ్ళండి సార్. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో మన బండి సంజయ్ అన్న గారు ఉన్నారు, మన అన్నగారు ఉన్నారు కాబట్టి మన అన్నగారు వాయిస్ పోవాలి. వీళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాం సార్, మీరు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, ఎంతవరకు వీళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోండి సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చే బడ్జెట్ కూడా మాకు సరిపోతుంది సార్ మా జీతాలు ఉంచడానికి. ఈరోజు సార్ మేము అర్ధాకలిసి పడుకుంటున్నాం సార్, సగం తింటున్నాం, సగం పడుకుంటున్నాం సార్. మా ఆకలి గోసలు ఖచ్చితంగా సార్ మీరు వినాలి, మీరు అక్కడికి తీసుకెళ్ళాలి, మా గలం మీరు మాట్లాడాలి, మా వాయిస్ తో మీరు మాట్లాడాలి సార్ ఖచ్చితంగా. ఇంకొకటి సార్ నేను చెప్పదలుచుకునే ఏంటంటే మేము మెరిట్ స్టూడెంట్స్ సార్, ఇది నేను ఒక్కదాన్ని కాదు, ఇక్కడ కూర్చున్న 20,000 మంది మేము మెరిట్ స్టూడెంట్ సార్. ఒకప్పుడు 2012 టీఎస్సీ రాసి మీరు 1:3లో పోయిన నేను స్టూడెంట్ సార్. ఈ రోజు కూడా ఈవెన్ దో 2024లో కూడా 1:3లో ఉన్న స్టూడెంట్ సార్ నేను. నాతో పాటు మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నయ్యలు కూడా మేము అందరు 1:3 మెరిట్ స్టూడెంట్స్ సార్. నిరుద్యోగులు మాకు అడ్డొస్తున్నట్టు ఈ రోజు. ఎట్లా మేము నిరుద్యోగులం కాదా? మేము సర్వీస్ ఇస్తున్నటువంటి నిరుద్యోగులం ఈ రోజు మేము సార్, మేము సర్వీస్ ఇస్తున్నటువంటి నిరుద్యోగులము. మా ఆకలి కోసం మేము కూడా ఇప్పుడు టెస్ట్ పెట్టినా కూడా పాస్ అవడానికి రెడీగా ఉన్నాం సార్. మాకు వెయిటేజ్ లేదు సార్, మాకు వెయిటేజ్ ఇస్తే ఎప్పుడో 2015లో జాబ్లు వచ్చేటి సార్. మా కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే, అకస్మాత్తుగా చనిపోతే ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు సార్. 0 పైసలతో ఇంటికి వట్టి చేతులతో పంపుతారు సార్. మేమందరం కలిసి, మా కుటుంబ సభ్యులం అందరం కలిసి తల 100, 150, 200 వేసుకొని వాళ్ళ దహన సంస్కారాలు, వాళ్ళ దహన క్రియలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము ఆర్థిక సహాయం చేస్తున్నాం సార్. ఈరోజు ఇంత గడ్డు పరిస్థితి ఉంది సార్. సార్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. వాళ్ళకి 1 రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు సార్. సార్
మా అయ్యలకి ఏం పెట్టాలి, మా అత్తమ్మ వాళ్ళకి ఏం పెట్టాలి? నేను అడుగుతున్నా సార్, నా పిల్లలు ఎక్కడికి పోవాలంటే పెళ్లి సంజయ్ దగ్గరికి పోవాలి. ఇది నా ఆవేదన కాదు, మా అందరి ఆవేదన. సార్ నేను చెప్తున్నా, మీరెవరు మాట్లాడకపోయినట్లయితే, మా వాయిస్ వినబడకపోయినట్లయితే ఈ సందర్భంగా చెప్తున్నా, మేము కూడా ఆవరణ నిరాహార దీక్షకు రెడీగా ఉన్నాం సార్. అందరం సార్ ఒక 5,000 జీతం నుంచి 32,000 మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడంతో సమానమైన యశో మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఆమె 32,000 జీతం. ఆమె ఎట్లా చేస్తారు సార్? చెప్తే పెద్ద జీతం అనేది 10 మందిలో చెప్పుకుంటే యశో మేడం కేజీబీలు అంటారు. 400 మంది పిల్లలు ఉన్నారు ఆమె చేతి కింద. ఆమె జీతం ఎంత సార్? 32,000. రోజుకు 1,000 రూపాయలు కిరాణా షాప్, ఒక పాల కేంద్రం, డైరీ, కరీంనగర్ డైరీ నడుపుకుంటే రోజు నెలకు 30,000 రూపాయలు వస్తున్నాయి. నాతో చదువుకున్న మా ఫ్రెండ్ కు ఇద్దరు సేమ్ క్వాలిఫికేషన్, పారామిత స్కూల్ చెప్తుంది, నెలకు 50,000 రూపాయలు. భారత్ మాతాకి జై తెలంగాణ. సలవడ్డారు మీరు అందరూ, అలసిపోయినట్టున్నారు. 19వ రోజుకి అలసిపోయారు అందరూ. మరి అక్కనైతే ఇప్పుడు మా చెల్లె జోరుదారు మాట్లాడింది. నాకేమనిపించింది అంటే రెగ్యులరైజ్ అయ్యేదాకా మీరు కదిలేటట్టు లేరు అనిపించింది. కదులుతారా మళ్ళీ సిరిసిల్ల అసలే ఉద్యమాలకి జై తెలంగాణ. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులను వెంటనే. ఈరోజు మాకు అవకాశం కల్పించిన సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి గారికి, ఉపాధ్యక్షులు రాజు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గారికి, మా అడ్వకేట్ సాబ్ వచ్చారు, మా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు కూడా వచ్చారు, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు, మా కౌన్సిలర్లు, మా తోటి బీజేపీ పట్టణ నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. నేను ఇది 12వ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఎక్కడెక్కడైతే మీరు చేస్తున్నారో ఇది 12వ జిల్లా. అన్న నేను ఇద్దరం కూడా నిన్న కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటే రోజు ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నాం. 18 రోజులు అయ్యాల 19 రోజులు అయినప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. మహిళలు, ముఖ్యంగా మహిళలు చలికాలము చిన్నపిల్లలతోటి అన్ని వదులుకొని 19 రోజుల నుంచి ఇక్కడ స్ట్రైక్ చేయడానికి 19 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటి వరకు మిమ్మల్ని చర్చలకు పిలవలేదు. 19 రోజులైంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంతకుముందే మా గోపన్న చెప్పిండు, పోయిన సంవత్సరం మీరు చేసినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వము ఈ మీ ఉద్యమాన్ని ఫెయిల్ చేయడానికి అప్పుడు ఆ ప్రభుత్వం కుట్రలు పంపితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడే మేడం చెప్పినట్టు వేరే డిపార్ట్మెంట్ల నుంచి స్కూల్స్కి పంపించి ఈ ప్రభుత్వం కూడా దీన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ఆలోచనతోటి కుట్రలు పన్నుతుంది కానీ చర్చలకు పిలవట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. మరి పోయిన సంవత్సరం మీరు చేసినప్పుడు హన్మకొండల ఏకశిల, మన తక్షశిల పార్క్ల అప్పుడున్న పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు సంఘీభావం తెలిపి ఏమన్నాడు ఆయనే, నేను గెలిచినాక 100 రోజులల్లా మిమ్మల్ని అందరినీ ఛాయకు పిలిచి ఛాయ తాగే లోపు మీ సమస్యకు పరిష్కారం తీసుకొస్తా అన్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి సంవత్సరం అయింది, ఈయన ముఖ్యమంత్రి అయి రోజుకు 2 సార్లు ఛాయ్ తాగితే 700 సార్లు ఈయన ఛాయ్ తాగిండి. ఇప్పటి వరకు 700 సార్లు ఛాయ్ తాగిండు కానీ మీరు ఇంకా ఆయనకు గుర్తుకు రాలేదు. ఎంత బాధాకరం చూడండి. అయితే నాతోటి మొన్న వాళ్ళు అన్నారు, సార్ అప్పుడు ఆయన అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు, వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది అనుకోలేదు, అందుకనే అన్నాడు ఆ ముఖ్యమంత్రి, లేకపోతే ఆయన అనకపోతాండి. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది 420 పార్టీ, 420 పార్టీ. మన దేశ చరిత్రలో చూడండి 75 సంవత్సరాలు వాళ్ళు మోసాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఏం చెప్పారు అక్క? గెలిస్తే మహిళలకు ఏమిస్తామని చెప్పారు, నెలకు ఏమిస్తామని చెప్పారు, ఏమిస్తా అన్నారు? 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నాడు. సంవత్సరం అయింది. సంవత్సరం అంటే ఎన్ని వేలు ఇవ్వాలి ఒక్కొక్కలకు? మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికి కూడా ఈ ప్రభుత్వము 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇంకేం చెప్పిండు? ఏదో తులం అన్నాడట కదా, అన్నాడా? తులం బంగారం వచ్చిందా మన సిరిసిల్లని ఎవరికన్నా? ఇక మా ఇలా పొద్దుటి నుంచి నేను సిరిసిల్లనే తిరుగుతాను. ఎక్కడ పోయినా మా చెల్లెళ్ళు స్కూటీల మీదనే తిరుగుతారు. వీళ్ళకి అందరికి ఎవరు ఇచ్చిర్రు ఈ స్కూటీలని నేను అనుకుంటాను. ఇట్లా స్కూటీల పేర్ల మీద
మహిళలను మోసం చేసిండు, తులం బంగారం పేరు మీద మోసం చేసిండు, 2,500 రూపాయల పేరు మీద మోసం చేసిండు. చదువుకున్న విద్యార్థులకు ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒక్క సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినామంటాడు. మరి అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మేము ఈ సంవత్సరంలో 11,000 నోటిఫికేషన్లు ఇచ్చినామంటాడు. ఈయన 11,000 నోటిఫికేషన్లు ఇచ్చినా అంటే ఆయననేమో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇలా నిరుద్యోగ భృతి లేదు. రైతులకు ఏం చెప్పారు? 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు. మొన్న ఏమన్నాడు? సంక్రాంతి పండుగకి ఇస్తా అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి 15,000 రూపాయలు ఎకరానికి? ఇట్లా వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు 66 హామీలు ఇచ్చారు. ఇవాళ అన్ని వర్గాలను మోసం చేశారు. అన్నిటికంటే ఎక్కువ మోసం చేసింది మిమ్మల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులని. ఇవాళ మీరు చేసే పని నేను అడుగుతున్నా, ఇవాళ కేజీబీవీలు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ లో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఆ ఊసి ఎత్తకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందన్నారు. డిగ్రీ కళాశాల యాజమానులు బంద్ చేసుకోవడం జరిగిందని, ఆ ఘనత మీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు ముద్దం అనిల్, సాయి, వినయ్, కొడం, వెంకటేశం, సమీ, అక్రమ్, సాయి, గణేష్, విష్ణు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. నిజంగా ఆనాడు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా ఒకటే దశలో విడుదల చేస్తామన్నారు. ఇంతవరకు కూడా మీరు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనకు విద్యార్థులు చదివేటోళ్ళంతా దాదాపు గరీబ్ పేద విద్యార్థులే కాబట్టి వాళ్లకు రావాల్సిన పూర్తిగా పెండింగ్ లో ఉన్న రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఏది కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం, విఫలమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు మీరు మోసం చేసిర్రు, యువతులను మోసం చేసిర్రు, మన అలాగే అవ్వలను, మహిళలను అందరినీ మోసం చేసిర్రు. అయినా మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిగా మర్చిపోయినని సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీద మీరు దృష్టి పెట్టి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఒక్కటే తాపల విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు. అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే విద్యార్థులకు శాపంగా మారింది. నిజంగా మీరున్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ను విడుదల చేయాలి.
అని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు విద్యార్థుల పక్షాన ఆనాడు ఎన్నో మీరు హామీలు ఇచ్చిండ్రు, అయినా ఇప్పుడు అధికారంలోకి రాగానే పూర్తిగా విద్యార్థులను మర్చిపోవడం, మీరు గద్దెనెక్కినాక ఒక మాట, గద్దెనెక్కినప్పుడు ఒక మాట మాట్లాడడం కాదు. పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యార్థుల మేము ఎలక్షన్ హామీలో ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను మేము రిలీజ్ చేస్తామన్నారు. దాదాపు సంవత్సరం గడిచిన సుతా విద్యార్థులకు ఏమి పెండింగ్ లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ వీటి మీద మాట్లాడిన దాఖలే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు, మీరు అసెంబ్లీలో ఏదో ప్రకటన చేస్తారని ఇంతవరకు మీరు స్పందించకపోవడం, అసెంబ్లీ సాక్షరత విద్యార్థులను స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ప్రకటించకపోవడం సుతా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. విద్యార్థి లోకాన్ని మీరు మోసం చేసిండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వారం 10 రోజులలో మీరు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్నటిదాకా మన యజమానులే వాళ్ళు కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సుధా మీకే దక్కింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో సుధా ఇటువంటి మన ఉన్నత స్థాయి కాలేజీలను వాళ్ళు బంద్ చేయలేరు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో బంద్ చేసి మళ్ళీ వాళ్ళ విద్యార్థులకు మన సిలబస్ కాకుండా విద్యార్థులు చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలాగే ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జనవరి 1 నుంచి ఆన్లైన్ ద్వారా అధికారుల సెలవు దరఖాస్తులు సమర్పించాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈహెచ్ఆర్ఎం పోర్టల్ ద్వారా సెలవు మంజూరు దరఖాస్తుల నమోదుపై ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేసే అధికారులు సిబ్బంది తమ సెలవు దరఖాస్తులను నూతన సంవత్సరం నుంచి ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలన్నారు. అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిధిలో ఈ ఆఫీస్ లాగిన్ ఐడి వినియోగించుకుని ఉద్యోగుల జాబితా వివరాలను అప్డేట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సమితి అధికారులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆశీర్వదించాలని తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల మహర్షి పాఠశాలలో గ్రాడ్యుయేట్స్లతో కలిసి ఆయన మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే వారిని ఎన్నుకోవాలని మాసం రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయం చేసేవారి కాకుండా విద్యా వ్యవస్థను పటిష్టపరిచిన గొప్ప నాయకుడైన నరేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన వెంట టీటీఎల్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు తోపుల శ్రీనివాస్, కనపర్తి జగదీశ్వర్, రామకృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ భారతదేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే మరియు పటిష్టపరిచే సమర్థత గల నాయకులు మన ఆల్ ఫోర్స్ అధినేత అయినటువంటి డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు. వారు రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల నుండి బరిలో ఉంటూ మన పట్టభద్రుల బలం గలం గొంతుకగా ఈరోజు శాసన మండలికి ఎన్నిక కావడానికి, మన పట్టభద్రుల సమాజానికి వారి సేవలను అందించడానికి రాజకీయాలకు రావడం స్వాగతిస్తున్నాం. పట్టభద్రులారా ఆలోచించండి. అంటే మనకు రాజకీయ నాయకులు కాదు, మన పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉండి మన సమస్యలపై పరిష్కార దిశగా ప్రయత్నం చేసే సమర్థత గల నాయకుడు అవసరం. కాబట్టి ఆ క్వాలిటీస్ నరేందర్ రెడ్డి గారిలో ఉన్నాయని గుర్తించి మన పట్టభద్రుల సమాజం, 4 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సమాజానికి మేము ఈరోజు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నుండి 4 జిల్లాల్లో
మద్దతు తెలుపుతూ ప్రతి పట్టభద్రునికి రాబోయే ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించగలరని మేము పట్టభద్రుల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు జేఏసీ ధర్నా. సిరిసిల్లలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరవెల్లి. పెండింగ్ స్కాలర్షిప్ ను రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు మూతపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నాయకులు ఫైర్. జనవరి 1 నుండి ఆన్లైన్ ద్వారా అధికారుల సెలవు దరఖాస్తులు సమర్పించాలన్న జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.